హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిమ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే నేను కొంచెం స్పెషల్గా హెయిర్ స్టైల్ అనేది చూపించబోతున్నాను. ఈ వీడియోలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ముందుగా ఈ హెయిర్ స్టైల్కి కొన్ని యాక్సెసరీస్ కావాలన్నమాట. హెయిర్వి నేను ఈ చిన్నవి ఫ్లక్కర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మీ హెయిర్ అంతా కూడా చిక్కులు లేకోకుండా నీట్గా క్లియర్గా దువ్వి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రంట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ అయితే మనము ఇట్లా మధ్యలోకి దువ్వుకొని 2 పార్టిషన్స్గా కరెక్ట్గా పాపిడి అయితే తీసుకోవాలి. అంటే 2 సైడ్స్ 2 హెయిర్ సమానంగా వచ్చేటట్టు అయితే ఫస్ట్ పాపిడైతే తీసి పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా అయితే మీరు 2 సైడ్స్ కూడా మధ్యలోకి పాపిడి తీసేసుకొని లెఫ్ట్ క్లియర్గా దువ్వుకోవాలి. అలానే రైట్ సైడ్ కూడా క్లియర్గా దువ్వుకొని పెట్టుకోవాలి. ఈ హెయిర్ స్టైల్ చాలా ఈజీ హెయిర్ స్టైల్ అండి, ఎవరైనా కూడా వేసుకోవచ్చు. సో తెలియని వాళ్ళు ఉంటే ఈ హెయిర్ స్టైల్ని ఫాలో అవ్వండి. ఇంత సింపుల్ హెయిర్ స్టైల్ కదా, మళ్ళీ మీరు ఎందుకు వీడియో చేశారు అనుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేశాను. ముందుగా అయితే మన క్లిప్స్ దగ్గరలో పెట్టేసుకోవాలన్నమాట. షీట్కి ఉన్నాయి కదా, షీట్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ మీకు వీలుగా ఉంటుందని నేను ముందు ఇది కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను. ముందుగా అయితే ఫస్ట్ పార్ట్ ఫ్రంట్ హెయిర్ ఉంటుంది కదా, అది తీసుకొని నీట్గా క్లియర్గా దువ్వుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్ని అయితే తీసుకొని ఇలా రోల్ చేసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఇట్లానే మీరు కొంచెం అంటే కింద వరకు కూడా ఇట్లా రోల్ చేసుకొని ఇంకా ఎక్కువ ఫ్లక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీ చాయిస్ అన్నమాట. మీకు ఎలా బాగుంటే అలా చేసుకోండి, ఎలా వీలైతే అలా చేసుకోండి. చూసారు కదా, లుక్ వైజ్ చాలా బాగుంది. వీటిలోనే చాలా అంటే చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి. మీరు చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇట్లా పాపిడి తీసుకోకుండా కూడా ఈ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుందేమో. ఇటు ఇంకో సైడ్ కూడా అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ హెయిర్ అట్లా తీసేసుకోవాలి. అలా తీసుకొని సేమ్ రోల్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు ఏంటంటే హెయిర్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. క్లియర్గా హెయిర్ని దువ్వుకుంటూ ఈ హెయిర్ స్టైల్ అనేది చేసుకుంటే మీకు ఫైనల్ అవుట్ఫిట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. నేను ఇటు సైడ్ కూడా సేమ్ కొంచెం హెయిర్ అంతా నీట్గా తీసేసి ఇట్లనే రోల్ చేసేసుకొని ఫ్లక్కర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇట్లా సింగిల్గా హెయిర్ మొత్తం కూడా ఇలా లీవ్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. మీరు వెళ్ళే అకేషన్ బట్టి మీరు అట్లా జడ వేయాలా లేకపోతే హెయిర్ లీవ్ చేసుకోవాలా అనేది మీ ఆప్షన్ అన్నమాట. సో ఇటు నేను 2 సైడ్స్ కూడా ఇట్లా ఫ్లక్కర్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ జడ అంతానే అల్లేసుకుంటున్నాను. ఇట్లా లీవ్ కాకుండా నేను అల్లేసుకుంటాను జడని. చాలా సింపుల్ హెయిర్ స్టైల్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది. చాలా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎక్కడికన్నా కొంచెం ప్లేస్లో మనం చిన్న అకేషన్స్కి వెళ్ళాలన్నా ఈ హెయిర్ స్టైల్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. చూసారా, చాలా బాగా వచ్చింది హెయిర్ స్టైల్ అయితే. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కాకపోతే నేను తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను. వీలైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. నేను చూశాను కదా, ఇలా అల్లేసుకొని ఇలా బ్యాండ్ అయితే పెట్టేశాను అన్నమాట. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. అంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.